నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో దశాబ్ద ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజనీతి శాస్త్రంలో చెప్పిన విధంగా ఏ రాజ్యంలో మహిళలు సంతోషంగా ఉంటారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని, అలాగే కేసీఆర్ కూడా రాష్ట్రంలో కూడా మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. కొందరు చదువురాని ప్రతిపక్ష సన్నాసులు దశాబ్ది సంబరాలపై పిచ్చిగా మాట్లాడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో వారికి ప్రజలే బుద్ధి చెప్తారని జీవన్ రెడ్డి అన్నారు. అందజేస్తున్నారు జీవనన్న గారు. పిప్రి గ్రామానికి సంబంధించి 24 జరుగుతుంది. 24 మంది కలిపి ప్రతి ఇంట్లో సంతోషం, ప్రతి కంట్లో ఆనందం. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మా మహిళా సోదరుమణులు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు చాణక్యులు తన రాజనీతి శాస్త్రంలో చెప్పిన విధంగా ఏ రాజ్యంలోనైతే మహిళలు సంతోషంగా ఉంటారో, ఏ రాజ్యంలోనైతే మహిళలు సుఖ సంతోషాలతో ఉంటారో, వారి కళ్ళల్లో ఆనందం ఉంటుందో ఆ రాజ్యం బాగుపడుతుంది, ఆ రాజ్యం 3 తరాలుగా నిలిచిపోతుంది అని చెప్పిన విధంగానే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అత్యధికంగా మహిళల సంక్షేమం కోరుకున్న ఈ దేశంలో ఏదైనా ఒక ముఖ్యమంత్రి ఉన్నారంటే అది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. దేశంలో చదువురాని సంఘానికి అధ్యక్షుడు నరేంద్ర మోడీ, వైస్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ బండి సంజయ్. ఇక ఉన్నాడు మన దరిద్రం కొట్టి ఎంపీ ఇంకోడు చదువురానుడు, చదివింది ఫేకు, రాసిచ్చింది